హైదరాబాద్లోని అమీర్పేట మైత్రివనం వద్ద జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపోయిన బాధిత వ్యాపారులను పరామర్శించారు. ప్రమాదానికి కారణం పూర్తిగా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమేనని మండిపడ్డారు. గత ఏడాది కాలంగా చుట్టుపక్కల భవనాల భద్రతపై వ్యాపారులు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఎండల వల్ల రాష్ట్రంలో అగ్ని ప్రమాదాలు 33% పెరిగాయని వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం ముందస్తు భద్రతా చర్యలు చేపట్టలేదని కవిత విమర్శించారు. తక్షణమే బాధిత వ్యాపారులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు. అమీర్పేట్లో జరిగినటువంటి దారుణమైనటువంటి అగ్ని ప్రమాదము ఆ స్థలాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. షాపుల యొక్క యజమానులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. సడన్గా అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం కాదు. ఇది పోయిన సంవత్సరం నుంచి కూడా పదే షాప్ వాళ్ళు మరి వెనుకనే ఒక మెస్ ఉంది, ఆ మెస్ వల్ల షార్ట్ సర్క్యూట్ అవుతుంది, కంటిన్యూస్గా మాకు అగ్ని ప్రమాదం జరిగేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి మరి అన్ని రకాలుగా వాళ్ళు పోయిన సంవత్సరం జరిగినటువంటి అంశాలన్నీ కూడా చూపిస్తూ పోలీస్ వాళ్ళకి చెప్పడము అన్ని రకాలుగా చెప్పడం జరిగింది. 3-4 గంటలు ప్రయత్నం చేసి మంటలు నదుపులోకి తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం. కానీ ఈ స్థలానికి చేరుకోవడానికే గంట బావు కావడంతో చాలా తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉండడంతో దాదాపుగా 33% అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ విషయం తెలిసి కూడా ప్రభుత్వం హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎక్కడికక్కడ ఫైర్ ఇంజన్స్ని రెడీగా పెట్టుకోకపోవడం అంటే కేవలం ఇది నిర్లక్ష్యమే కారణం. కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రభుత్వం వెంటనే నష్టపోయినటువంటి ఈ షాప్ యజమానులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి. ప్రభుత్వం వెంటనే మేల్కొనాలి. ఇటువంటి బిల్డింగ్స్ అన్నింటినీ కూడా చెక్ చేయాలి. మరి ముఖ్యమంత్రి గారే హోంమంత్రిగా ఉన్నారు, ఫైర్ డిపార్ట్మెంట్ కూడా వారి కిందనే ఉంటుంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఒక రివ్యూని కూడా ముఖ్యమంత్రి గారు చేపట్టాలి.